హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇవాళ నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మంగళవారం సినిమా చూసిన వాళ్ళందరికీ ఈయన చేసిన రోలు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అనమాట. సో నేను ఎక్కువ రివీల్ చేయను, ఇంకా చూడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మన గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. లక్ష్మణ్ మీసాల గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ రోల్ చూశాను నేను మూవీకి వెళ్ళి. అమేజింగ్ రోల్ అండి అసలు. అది నేను అంటే చాలా వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. టువర్డ్స్ ద ఎండ్ అంటే చాలామంది యాక్టర్స్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట వాళ్ళ లైఫ్ జర్నీలో. సినిమా ఓపెనింగ్ కానీ ఎండింగ్ కానీ వాళ్ళ ఫేస్తో, స్క్రీన్ మొత్తం వాళ్ళ ఫేస్తో ఎండ్ అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. నేను అది చూసిన వెంటనే ఫస్ట్ సర్ప్రైజింగ్గా ఫీల్ అయిన తర్వాత నేను ఇది ఆలోచించాను అనమాట. మీరు కూడా అలా ఫీల్ అయ్యి ఉంటారేమో. నిజంగా అలా ఫీల్ అయ్యారా? ఉంటుందండి, ఉంటుంది. ఎక్కువ అంటే ఆశపడుతూ అంటే మొదటి నుంచి ఒకలాగా వచ్చి ఏదో తెలియకుండా జరుగుతాయండి. అంత ఉండదు లేదని అనడానికి లేదండి. కాకపోతే నేను పూర్తి సినిమా చూడలేదండి. ఇవాళ చూద్దాం అనుకున్నాను, కుదరలేదు. రాత్రికి నేను వెళ్తాను, ఏం చూడాలి. ఫోన్ కాల్స్ బాగున్నాయండి, అవి చూడలేదు. చూస్తే మీరు ఎలా ఉండేదో, కానీ ఆఖరి బిట్టు చూశాను. మీరు అన్నట్టు అది రివీల్ అవుద్ది కాబట్టి మాట్లాడకూడదు కాబట్టి లేదు, కానీ ఆ టైంలో కొంచెం అనిపించిందండి. అలా పూర్తిగా చూస్తే కనెక్ట్ అయ్యి వెళ్తే వేరే ఉండేదేమో కథ. ఏదో జరుగుతుంది అలా చూస్తే అన్నట్టు అయ్యింది. ఒకసారి ఇదేంటి ఇలా జరిగిపోయింది అని. నాకు తెలియదండి సినిమా ఏంటనేది, కథ కూడా తెలియదు. నాకు ఏం చెప్పలేదు ఆయన. అంటే మొదటి నుంచి అంతేనండి, నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. అలా జరిగిపోయింది. అది అంత బాగా వర్కౌట్ అవుద్ది అనేది ఆయన దృష్టికోణం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకి తెలుసు, కానీ నాకు తెలియదండి. అది లైవ్లో ఎక్కువ వచ్చిద్దేమో మొత్తం చూస్తే. ఎక్కువ వచ్చిద్ది అంటే ఆనందం ఇంకోటి పక్కన పెడతండి, దానికి సరైన పదం చెప్పలేనేమో. ఆ టైంలో వచ్చే ఫీలింగ్కి అది అదృష్టమని చెప్పాలండి, భాగ్యం. అది అలా రావడం అనేది ఆ కోణం ఒకటి ఉంది. అంటే అలా చేయించాలని థాట్ ఎందుకు వచ్చిద్దని తెలియదండి. అది ఏం జరుగుతాయో ఎలా జరుగుతాయో తెలియదు. కొంత ఆయుష్ అలాంటి కళాకారులు. మీరు అన్నారు చాలా కాల్స్ వచ్చాయని. ఎవరైనా మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాల్, లేకపోతే ప్రముఖులు? మరి మీ మధ్యలో వచ్చేస్తానండి మీ క్వశ్చన్. ఇంకా పెద్దగా అంటే నేను చెప్పేది మళ్ళీ ఎంత ఉంటుందండి. పర్లేదు చెప్పండి. వేరే అంటే ఎవరు చేసినా ఆయన గురించి చెప్పేవాళ్ళనండి. నీకు డైరెక్టర్ గారు ఇచ్చారని చెప్తే ఇంకొక మ్యాటర్ లేదు. సినిమా ఇట్టు, కానీ నిన్ను అలా చూపించాలని ఎందుకు వచ్చింది అట్లా. సరే అది వచ్చేసారా ప్రమాదాలు ఇయ్యే వచ్చేస్తే బిజారంటే అందరూ చేసినవన్నీ అయ్యే. నీకు బాగా చూశారు ఆయన ఎలాంటి ఫోన్సే. మనకి ఎలాగో మెచ్చుకునే వాళ్ళు, మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు. సినిమాల్లో మన ప్రయాణం దగ్గరతనంగా కూడిన ప్రయాణాలు తక్కువ కదండి. ఎవరి జీవితాలు మనం వెళ్ళిపోతాం. నాటకం అయితే ఎక్కువ కాలం ప్రయాణం చేయాల్సి ఉంటుందండి ఆ మనుషులతో. కాబట్టి వాళ్ళకి తొందరగా దగ్గర ఎక్కువ ఉన్నాం కాబట్టి వాళ్ళు చేస్తారండి. వాళ్ళు చెబుతున్నప్పుడు అనిపిస్తుంది, మా దగ్గర నుంచి వెళ్ళావు, మన నాటకం నుంచి వెళ్ళావు, బాగుంది, ఏవో చెబుతారు, ఆనందం. సినిమాల్లో ఏంటంటే కలిసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలకి ఆనందం వేస్తుంది. అది అంటే లోపల ఎంత ఉంది, మన నెంబర్ ఉండాలి, సరే కలుస్తాం కదా అంటే అంత ఇదేమి ఉండదండి. ఏమో రకరకాలుగా ఆలోచిస్తారేమో ఒక్కొక్కరు. వెళ్ళిపోతుంటే ఒకసారి జగత్ గారు పిలిచి కూర్చుని కేకేసి పిలిచి చెప్పారు, ఇలా జార్జెట్ చూశానని. ఇలాగా అలా పర్సనల్గా వచ్చినది కాదు కానండి. ఇలా వెళ్తున్నప్పుడల్లా చాలామంది ఎంత పెద్ద మనసు ఉండాలండి. ఆ స్థాయికి సంబంధం లేని మనుషులు పిలిచేసి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయిన వదిలేయచ్చు కదండి. ఎదగాలి, బాధక సాధకాలు ఉంటాయి. అడిగారు, పర్లేదా, కెరీర్ సెట్ అయితే కదండి ఆర్థికంగా మనిషి నిలబడతాడు. ఆ మాటలో ఉన్న దూరం అర్థం చూడండి. పర్లేదా అంటే ఏం చేస్తారు, ఏం లేదని పక్కన పెట్టండి. ఆ మాట అంటే బాగుందా, జరుగుతుందని అనడం వేరు. ఆ సున్నితంగా అడగడం చూడండి, జాగ్రత్త పడడం అని చెప్పడము, ఇంకేదో అయితే చెప్పలేమండి మాటలు. అలాంటి వాళ్ళు ఉన్నారండి, అవి అనిపిస్తాయి. పర్లేదు, మంచి మనసులు మేలు కోరుతున్నాయని. నిజమైన కళని గుర్తిస్తే, అంటే కళ గురించి తెలిసిన వాళ్ళు ఎన్నో ఏళ్ళు వాళ్ళు ఇదే రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మీరు అన్నట్టు కళ విలువ తెలిసిన వాళ్ళందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా దగ్గర పిలిచి మాట్లాడతారు, ఫోన్లు కూడా చేస్తారు. అదే మీ విషయంలో కూడా జరిగింది. ఒకసారి మీరు ఎక్కడి నుండి, మీరు నాటకాల నుండి వచ్చారని నాకు తెలుసు, కానీ మీ సొంత ఊరు నాటకాల నుంచి ఇంకొక స్టెప్ ముందుకేసి సినిమాల దాకా రావాలని ఎప్పుడు ఎలా అనిపించింది? తెలియదండి. ఏది నా ప్రయాణం అనేది అంటే ఇప్పుడు దాకా జరిగిన ఈ ప్రయాణంలో ఏది నేను అనుకున్నది అక్కడ నిలబడ్డాను, చేశాను పూర్తి స్థాయిలో అనేది తెలియదంటే నేను చేయలేదు కాబట్టి తెలియదు అంటే ఎందుకు జరిగింది అనేది అర్థం కాదండి. స్టెప్ కోరికలు, మనసులో పుట్టిన ఆలోచనలు ఏవో రకరకాల మారిపోతున్నాయండి. ఇంట్రెస్ట్ పోతుంది దాని మీద.
వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వచ్చాను. ఏం జరుగుద్దో ఏంటో జీవితం మీద ఒక లెక్క అది రాసుకోవడం లేకపోతే ఆలోచన చేయడం అనేది లేదండి. అలా వచ్చేసాను హైదరాబాద్. మీ ఊరు పర్లాకిముండి దగ్గర రాణిపేట అండి, గజపతి జిల్లా, ఒరిస్సా. ఇది ఆంధ్రాకి అంటే శ్రీకాకుళం బార్డర్ అనుకోండి. మధ్యలో వంశధార నది పాయి ఉంటుంది. అవతల మేమున్నాం, ఇవతల ఆంధ్ర ఉంటుందండి. మా నాన్న వాళ్ళది విజయనగరం అంటారు. అక్కడ సెటిల్ అయ్యారు. వెళ్ళి పెళ్ళి అయిన తర్వాత అక్కడ ఉన్నారు. పెళ్లి చేసుకున్నారు అక్కడికి వచ్చి. విజయనగరం. నేను ఇక్కడికి వచ్చేసానండి. 20 ఏళ్ళు అయిందండి వచ్చేసాము అందరం ఇక్కడ. అంటే ఏది అనేది క్లారిటీ లేదండి. దానికన్నా మళ్ళీ నేను చదువుకున్న దగ్గర కన్నా హైదరాబాద్ ఎక్కువ అనుబంధం అయిపోయిందండి. ఇక్కడ హైదరాబాద్ 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయింది. అదేంటో అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చిన కొత్తలో ఊరు వెళ్తాము, ఏదో పండగ పుణ్యం ఇలా ఉంది వెళ్ళాలన్నప్పుడు ఒక రకమైన ఇది ఉంటుంది చూడండి, మొదలవుతుంది. అలాగా ఊరు వెళ్ళామంటే ఎప్పటికీ హైదరాబాద్ వెళ్ళిపోతామని ఫీలింగ్. అంటే మరొక అమ్మ అయిపోయిందండి. గుండె బరువు ఎక్కుతుంది. అంటే తెలియదు ఏం జరుగుతుందో తెలియకుండా జరుగుతున్న జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతుంటే వింత అనిపిస్తుంది అండి. అలా వచ్చేసి నాకు దీక్షిత్ గారు, గురువు గారు, మురారి సినిమాలో ఉంటారు చూడండి, పంతులు గారు, ఆయన నాకు చదువు చెప్పారండి. ఆయన దగ్గర గొప్ప వాళ్ళు అండి. బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చాట్ల శ్రీరాములు గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు. మీ వయసు ఎంత అప్పుడు వచ్చేసేటప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు? 20 దాటుతాయండి. 20 చదువుకున్నారు 20 దాకా అక్కడ? అంటే అన్ని బ్రేక్లు అండి. 8th వరకు చదివేసి ఆపేసానండి. ఆపేసి మళ్ళీ చదివాను. మళ్ళీ 10th డైరెక్ట్ 4 ఏళ్ళ గ్యాప్లో మళ్ళీ 10th కట్టానండి. ఇప్పుడు ఆంధ్ర కట్టాను. ఆ 4 ఏళ్ళ గ్యాప్లో మెడికల్లో చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన మా పెద్ద షాప్ అండి. అది బాగా పేరు వచ్చింది, బాగా విద్య అబ్బింది బాగా. మెడికల్లో సెటిల్ అయిపోతాడులే ఒక ఆర్ఎంపీలో ఏదో అనుకున్నారు కొందరు. పెద్దోళ్ళు వచ్చి అడిగారండి, బీఫార్మసీ చేయించి మేము చూసుకుంటాం ఇక్కడ ఉండిపోయాను. అంటే తెలియదు మనకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళేమో అది గమనిస్తున్నారు. మన దగ్గర ఇది ఉంది, మనకి దేవుడు ఇది ఎక్కువ పని ఇచ్చాడు అనేది మనకు తెలియలేదండి. నేనేదో పనిలోకి వచ్చాను, పని నేర్చుకుని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా పని చేద్దామని తత్వం తప్పితే అదంత స్టఫ్ నీకు ఇచ్చాడు ఆ పనిలో, నీకు చాలా ఉంది నీ బుర్రలు అనేది మనకు తెలియదండి. అది వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి పెద్ద ఎండీలు వచ్చి మాట్లాడుతుంటే ఓహో ఇది దీని విద్య అంటారా, ఓకే అనుకోను తప్పితే నాకు తెలియదండి. అందుకే దాని మీద మమకారం లేదు. అందులో కొడుకు నచ్చక వచ్చేసానండి. మరి ఈ నాటకాలు అనేవి ఎప్పుడు మొదలయ్యాయి మీ లైఫ్లో? ఇదేనండి విచిత్రమైన నాటకం. అది ఏమి తెలియదు. నేనేం చేసినా కాదనకుండా ఉన్న తల్లిని ఇచ్చాడు దేవుడు. ఏ రోజు వంకర పెట్టలేదు, రూపాయి కాసు నాకు అడగలేదు. లిటరల్ చెప్పాలంటే ఆరక్షణ సినిమా వరకు వాళ్ళే నన్ను సాకారండి. దెబ్బలు తిని వస్తూ ఉన్నా గౌరవానికి భంగం కలిగించకుండా తగులుతూ ఉన్నా కూడా ఆవిడ భరిస్తూ వచ్చింది మాకు. తర్వాత ఎంత చెల్లెళ్ళు వాళ్ళు అమ్మలాగా నన్ను చూసుకున్నారు. ఇప్పటికీ రూపాయి అడిగిన వాళ్ళు కాదు వాళ్ళు. దేవుడు మరి అలాంటి వాళ్ళు ఇచ్చాడు కాబట్టి నాకు ఇవన్నీ నాకు రుణపడి వచ్చారేమో అందరూ. అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నాకు ఈ ఆరక్షణ సినిమా కానీ ఇలాంటి సినిమాలు ఇప్పుడు మనకు మంగళవారం ఇలా మెరుపు పనిచ్చి తీసుకెళ్ళడం వేరండి. మెట్లుకి ఒక్కొక్క స్టేజ్ అని బతకడానికి ఒక్కొక్క మార్గం ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక స్టేజ్ ఇంకో మెట్టు ఎక్కించడానికి ఇస్తారు చూడండి, పని వస్తుంటుంది. ప్రతి జీవితంలో ప్రతి ప్రయాణంలో ఉంటుంది అది. స్టెప్ అంటాం. అలా ప్రతి స్టెప్ ఇచ్చిన వీళ్ళందరూ రుణపడే ఉన్నారు నాకు అనుకుంటాను. నేను ఇవి తీర్చుకోలేం కదండి ఈ రుణం, ఏ రూపం తీర్చుకుంటాను. కాబట్టి వాళ్ళే రుణపడ్డారేమో అని. అంటే ఏ రోజు నాకు అడగలేదు, అమ్మ వాళ్ళు అడగలేదు, చెల్లి వాళ్ళు అడగనట్టు వీళ్ళు కూడా మన మీద మమకారం అలాంటిది ఇవ్వడం అనేది బహుశా గత జన్మలో ఎక్కడో బాకీ పడి ఉంటారు వీళ్ళు నాకు. ఇంకా తీర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని నవ్వుకుంటానండి లోపల. అలా వచ్చాను అక్కడ. గురువు గారు అలాంటి దశలో గొప్ప గురువు దొరికాడండి. ఆయన బాగా చూసుకున్నారు నన్ను. ఎక్కడిగా అంటే అక్కడ నాటకాలు చేస్తున్నారు మీ ఊర్లో? అక్కడ లేదండి. అక్కడ అసలు నాటకాలు దీక్షిత్ గారు లేకపోతే నాకు నాటకం లేదేమోనండి. అంటే మెడికల్ స్టోర్లో పనిచేస్తూ ఒకగానొక రోజు బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు, అంతేనా? 10th రాసి వచ్చానండి. 10th రాసేసి హైదరాబాద్కి ఏదైనా పని చూసుకుందాం అని వచ్చారు. ఎట్లా వచ్చారు? అసలు ఏం పని కూడా తెలియదండి, ఎందుకు వచ్చానో తెలియదండి. మరి హైదరాబాద్ ఎందుకు అనుకున్నారు? బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు అంతే. ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అంటే ఇద్దరు వస్తున్నారంటే 10th అయిపోయింది, ఎగ్జామ్స్ అయ్యింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ కూడా గమ్మత్తుగా 2 రకాలుగా వచ్చింది. పోయిందేనని టెన్షన్ పడ్డాను. సరే పోయింది ఏముందిలే అనుకున్నాను. నేను ప్రైవేట్ని ట్రైసాను కాబట్టి రెగ్యులర్లో చెక్ చేశారంటే రాలేదండి. అది పోయింది మీ వాడిదే ఫోన్ చేశారు వాళ్ళు. సరే ఏం చేస్తాంలే అనుకున్నానండి. మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అతను ప్రైవేట్ని కట్టాడా రెగ్యులర్ అంటే ప్రైవేట్ అని చేశారు. ఫస్ట్ డివిజన్ వచ్చింది, మంచి పర్సంటేజ్ వచ్చింది, పార్టీ అడగండి అన్నారండి. ఆ మాట విన్నాను, ఇంటికి వచ్చానమ్మ పాస్ అయ్యానంట అన్నాను. వీళ్ళిద్దరు కలిశారండి బయటికి వెళ్ళగానే. వీళ్ళేమీ నాకు బాగా రాసుకు పూసుకు తిరిగే స్నేహితులు కూడా కాదండి. ఊళ్ళో పరిచయము, ప్రయాణాల్లో ఉన్న స్నేహితులు ఇలా వెళుతున్నారని తెలిస్తే
సరే నాకు ఎందుకు అనిపించింది, ఏం చెప్పలేదు కానీ బయలుదేరి వచ్చానండి. ఫోటో వెళ్దామని వచ్చానండి అంతే. మానసికంగా డిస్టర్బ్ తిరుగుతూ ఉన్నాను, ఇటు ఎక్క దగ్గర ఉండట్లేదు, ఈ పని ఆ పని అని అనుకోండి. తాబీ పనికి వెళ్ళానండి అప్పుడు. అంటే గ్యాప్లో ఏం చేస్తాను ఎందుకు చేస్తానో తెలియదండి అప్పుడు. అది చేసేవాడిని. అలాగని భగవంతుదేవులు భుక్తికి ఇబ్బంది కాదు, నన్ను అలా బాగా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళు. దాని పని దాని దీని పని దీని ఇంట్రెస్ట్ అనేది లేకుండా తెలియకుండా వచ్చానండి. ఇదంతా ఎందుకంటే ఇది యాక్టింగ్ అనేది ప్రాణం జీవమని కూడా తెలియదండి. ఎక్కడో ఉంది మనసులో, అది అవ్వాలి ఇది అవ్వాలి ఇది అవ్వాలి, ఒకటొకటి దాటిపోతా ఉన్నాయి. ఇది ఎక్కడ ఆగిందండి, వాటిల్లో ఇది ఒకటి. దాన్ని తాకి స్పర్శించే వరకు మీకు తెలియదు అది మీకు ఇలా ఉంటాను అని. ఇక్కడ దేవుడు ఇలా స్టక్ చేసేస్తాడని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీక్షిత్ గారితో జాయిన్ అవ్వడానికి ముందు ఇక్కడ బ్రతకాలి కదండి. వేరే పని ఉంది, వచ్చాను. కొన్ని కారణాల వల్ల ఆ పని చేయలేకపోయినాను. మనుషులను వదిలేసి వెళ్ళలేక అక్కడే ఉండిపోయి కొన్ని ఇబ్బంది పడుతూ మళ్ళీ ఈ పని, ఈ పరంజాలు కడతారు చూడండి బిల్డింగ్లకి. ఏంటది? బిల్డింగ్లకి పరంజాలు కడతారు. పరంజీలు అంటే ఇదేండి మనం పిల్లర్స్ పెయింట్ చేయడానికి, సిమెంట్ పని చేయడానికి కడతారు కదా. ఓకే, తాళ్లతోటి ఒకటి కట్టెలేసి కడతారు కదా ఎక్కి పని చేయడానికి. అవి బిల్డింగ్ పని ఏదైతే ఉందో అన్నీ చేశాను. ఇంకోటి ఏంటంటే సరదాగా గుర్తొచ్చింది, ఇదంతా ఒక వింతగా ఉంది కానీ ఏదో సోది చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు దాకా అయింది సోదేనండి, ఏదేది గుర్తొస్తుందో తెలియదు. ఎందుకంటే ఈ లక్ష్యం అని వస్తే అన్ని గుర్తుంటాయేమో ఒకటి బిట్టు. లక్ష్యం అంటే ఏం తెలియకుండా వచ్చాను కాబట్టి ఎప్పుడు ఏది వస్తుందో ఏది గుర్తొస్తుందో తెలియట్లేదు. ఉండాల్సిన అవసరం లేదండి, అంటే ఇట్లా మార్గం ఇట్లే ఉండాల్సిన అవసరం లేదు. కొందరు ఇలా కూడా ఉంటుంది, ఏం పర్వాలేదు, మీరు చెప్పండి.